శివశంకర్ అండి. ఏం చేస్తుంటారండి మీరు? కార్ యాక్సరీస్ అండి. కార్ యాక్సరీస్ అండి. ఏంటండి మీకు ఇబ్బంది ఏంటండి? ఇబ్బంది నడుము దగ్గర నుంచి కాలుకి లాగేదండి. ఓకే అండి. నడవలేక కూర్చోలేక పడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను ఒక 4 రోజులు. ఓకే. తర్వాత మిమ్మల్ని చూసి నెట్లో ఎంఆర్ఐ తీస్తే ఏమని తెలిసిందండి ప్రాబ్లము? ఎంఆర్ఐ తీస్తే డిస్క్ దగ్గర నొక్కినట్టు ఉందండి, అది చెప్పారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే చాలా బాగుంది. ఓకే అండి. ఎన్ని రోజులు మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారండి? ఒక 10 days 15 days ట్రీట్మెంట్ తీసుకున్నారు. మీకు ఏంటంటే వర్క్ అయినా హార్డ్ వర్క్లా ఉంటుందా ఏంటి? అంటే ఎలక్ట్రికల్ వర్కే, కానీ సీట్ కవర్స్ బంపర్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎన్నాళ్ళు అవుతుందండి మీరు ట్రీట్మెంట్ తీసుకొని? ఒక 3 months అవుతుంది. 3 months అవుతుంది. ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పటి నుంచి వర్క్కి వెళ్తున్నారు? వెంటనే 10 days 15 days 10 days 15 days ట్రీట్మెంట్ 10 days తర్వాత మీరు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు 3 months అయిందంటున్నారు కదా ట్రీట్మెంట్ తీసుకుని. మరి 3 months నుంచి మీరు వర్క్ చేసుకుంటున్నారు? ఎటువంటి ప్రాబ్లం. ఈ నాడీ కేర్లో ట్రీట్మెంట్ పట్ల ఎలా ఉందండి మీకు? ఏంటి అసలు చెప్పాలంటే చాలా చాలా ఇంకా మాటలు రావట్లేదు. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే. నేను చాలామందికి చెప్పాను, చాలా బాగుంది. చాలామంది డబ్బులు వేస్ట్ చేసుకునే ట్యాబ్లెట్ల వల్ల తగ్గేది కాదు ఇది ఫిజికల్గా మనం ఏదైనా చేయాలని చెప్పి ఈ నాడీ కేర్కి రావడం జరిగింది. బాగుందండి వర్క్. అదే ప్రజెంట్ వర్క్ నేను మామూలుగా చేసుకుంటున్నాను. చాలా ఇబ్బంది పడ్డాను ఫస్ట్లో.